మ్మ్. ఒకప్పుడు మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెతికి పెట్టే ఒక డిజిటల్ లైబ్రేరియన్ మాత్రమే ఉండేది కదా. కానీ ఇప్పుడు అవును. ఇప్పుడు ఏకంగా ఆ ఇన్ఫర్మేషన్తో మనకోసం సొంతంగా పుస్తకం రాసిపెట్టే ఒక డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. లాంచ్ అయిన కేవలం 5 రోజుల్లోనే 1 మిలియన్ యూజర్లను తెచ్చుకున్న చాట్ జీపీటీ ఈ 2026 నాటికి మన వర్క్ కల్చర్ని ఎలా మార్చేసిందో ఈరోజు మనం మన డీప్ డైవ్లో మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. అంటే ఈ రిపోర్ట్స్ అన్నీ చూస్తుంటే దీన్ని సరిగ్గా వాడటానికి అసలు ట్రైనింగ్ ఎందుకు అవసరమనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అవును. ఆ ట్రైనింగ్ గురించి, ముఖ్యంగా నరేష్ ఐటీ వాళ్ళు అందిస్తున్న ఏఐ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందుగా ఈ జీపీటీ అసలు జీపీటీ అంటే ఏంటి? జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అండి. అంటే జనరేటివ్ అంటే కొత్త కంటెంట్ క్రియేట్ చేయడం. ప్రీ ట్రైన్డ్ అంటే ఇంటర్నెట్లోని డేటా అంతా దానికి ముందే ఫీడ్ చేసి ట్రైన్ చేయడం. ఓకే, కానీ నాకు ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గరే కొంచెం డౌట్ ఉందండి. ఇది కేవలం మనం మెసేజ్ టైప్ చేస్తుంటే తర్వాత పదం ఏమొస్తుందో గెస్ చేసే ఒక ఆటో కంప్లీట్ టెక్నాలజీ మాత్రమే అనుకున్నాను. ఇది తార్కికంగా ఆలోచిస్తుందా అసలు? ఒక రకంగా చెప్పాలంటే ఇది మనుషుల్లాగా ఆలోచించదు. కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ మోడల్లో ఒక అటెన్షన్ మెకానిజం అనేది ఉంటుంది. అటెన్షన్ మెకానిజం అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరొక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చారనుకోండి, అందులో ఏ పదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో, మొదటి వాక్యానికి చివరి వాక్యానికి లింక్ ఏంటా అది పసిగడుతుంది. ఓ, అంటే గుడ్డిగా పదాలను కలుపుకుండా కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటుందన్నమాట. అవునండి. అందుకే అది అంత ఖచ్చితంగా జవాబులివ్వగలుగుతుంది. దానికి తోడు ఆర్ఎల్హెచ్ఎఫ్ అంటే మనుషులిచ్చే ఫీడ్బ్యాక్తో అది ఏది సరైన సమాధానమో నేర్చుకుని మరింత మెరుగైంది. రైట్. అంటే 2026 నాటికొచ్చిన ఈ జీపీటీ 5.1 గానీ 5.2 గానీ ఇంత పవర్ఫుల్గా ఉండటానికి అదే కారణమంటారా? ఈ ఆర్టికల్స్లో ఇంకో పదం ఎక్కువగా వినిపిస్తోంది. అదేంటంటే పర్సిస్టెంట్ మెమరీ. అవును. ఈ పర్సిస్టెంట్ మెమరీ అనేది చాలా పెద్ద గేమ్ చేంజర్ అండి. అంటే పాత వర్షన్లలో మనం ప్రతిసారి కొత్తగా కాంటెక్స్ట్ ఇవ్వాల్సొచ్చేది కదా. కరెక్ట్. మళ్ళీ మళ్ళీ మొదట్నుంచి చెప్పాల్సొచ్చేది. అదే. కానీ ఇప్పుడు ఈ పర్సిస్టెంట్ మెమరీ వల్ల మీరొక 3 వారాల క్రితం మాట్లాడిన ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు అడిగినా అది వెంటనే గుర్తుపెట్టి కనెక్ట్ చేసుకోగలదు. అబ్బా! అంటే మన వర్కింగ్ స్టైల్ని, మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని కూడా ఇది అర్థం చేసుకుని ఆన్సర్ ఇస్తుందన్నమాట. టైం చాలా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా. మీ అవసరాలకు తగ్గట్టుగా అది మౌల్డ్ అయిపోతుంది. ఇదంతా బానే ఉంది, కానీ నాకొక చిన్న డౌట్. దానికంత మెమరీ ఉన్నప్పుడు కొన్నిసార్లు అసలు సంబంధం లేని విషయాల్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది కదా. ఈ హాల్యూసినేషన్స్కి కారణమేంటి? అదేంటంటే నాకైతే ఇది ఎలా ఉందంటే సగం సిలబస్ చదివేసి ఎగ్జామ్లో టీచర్ని ఇంప్రెస్ చేయడానికి సొంతంగా కథలల్లే అతి విశ్వాసమున్న స్టూడెంట్లాగా అనిపిస్తోంది. నిజమే, భలే చెప్పారు. ఈ పోలిక కరెక్ట్గా సరిపోతోంది. దానికి ప్యాటర్న్స్ తెలుసు, కాని మనలాగా కామన్ సెన్స్ ఉండదు. ఓహో, అంటే దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఎలాగైనా ఒక ఆన్సర్ ఇచ్చేయాలని ట్రై చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అది స్వంతంగా క్రియేటివ్గా ఆలోచించలేదు. దానికున్న డేటాలో ప్యాటర్న్స్ మ్యాచ్ చేసి లేనివి కూడా ఉన్నట్టు భ్రమపడుతోంది. ఇక్కడే మనకు మనుషుల పర్యవేక్షణ అనేది చాలా అవసరమవుతుంది. రైట్. అంటే ఈ ఏఐ అనేది ఒక అద్భుతమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాంటిదైతే దాన్ని ఎలా వాయించాలో మనం నేర్చుకోవాలి. బహుశా అందుకే కదా ఈ నరేష్ ఐటీ లాంటి సంస్థలు ఏఐ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ మీద అంత ఫోకస్ చేస్తున్నాయి. 100% నిజం. ఏఐ ఎంత పవర్ఫుల్ అయినా సరే దాన్ని సరైన ప్రాంప్టింగ్తో కంట్రోల్ చేయకపోతే తప్పులు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, లేటెస్ట్ న్యూస్ కోసం గూగుల్ జెమినీ వాడతాం. అవును. అలాగే ఒక డీప్ అనాలిసిస్ చెయ్యాలంటే క్లాడ్ వాడతాం. ఇలా ఏ అవసరానికి ఏ టూల్ వాడాలో తెలియాలి. ఇక్కడే నరేష్ ఐటీ లాంటి వాళ్ల ట్రైనింగ్ చాలా కీలకమవుతుంది. అంటే వాళ్ళు కేవలం థియరీ కాకుండా ప్రాక్టికల్గా నేర్పిస్తారంటారా? అవునండి. వాళ్ళు ఇండస్ట్రీకి కావలసిన స్పెసిఫిక్ సినారియోస్ తీసుకుని వాస్తవ ప్రాజెక్ట్స్లో ఏఐని ఎలా సురక్షితంగా వాడాలో నేర్పిస్తారు. ఎక్స్పర్ట్ ట్రైనర్స్తో పాటు 24/7 సపోర్ట్ కూడా ఉండటంతో స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఈ 2026లో ఏఐ అనేది మన పనుల్లో జస్ట్ ఒక టూల్ మాత్రమే. దాన్ని చూసి భయపడే కంటే నరేష్ ఐటీ లాంటి వాళ్ల దగ్గర సరైన శిక్షణ తీసుకుని మనం అప్గ్రేడ్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా. ఏఐ అనేది మన ఉద్యోగాలను లాగేసుకోదు, కానీ ఏఐని వాడటం తెలిసిన వాళ్లు మాత్రం తెలియని వాళ్లని వెనక్కి నెట్టేస్తారు. మన టాలెంట్ని ఏఐతో కలిపితే అద్భుతాలు చెయ్యొచ్చు.
కరెక్ట్గా చెప్పారు. అయితే ఈ రోజుటి మన డీప్ డైవ్ని క్లోజ్ చేసే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన పంచుకోవాలి. ఇందాక మనం జీపీటీ 5.2 పర్సిస్టెంట్ మెమరీ గురించి మాట్లాడుకున్నాం కదా. అవునండి, మన పాత సంభాషణలు గుర్తుపెట్టుకుంటుంది అని అన్నాం. అదే, ఒకవేళ ఫ్యూచర్లో మన పక్క సీట్లో కూర్చునే మన కోవర్కర్స్ కంటే కూడా మన డిజిటల్ అసిస్టెంట్ మన ఆలోచనలను, మన పనితీరును మరింత బాగా అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళిపోతే, ఆ, అప్పుడు ఆఫీసుల్లో మన మనుషుల మధ్య ఉండే ఈ రిలేషన్స్, ఈ సంబంధాలు ఎలా మారిపోతాయి అనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. దీని గురించి మనందరం కాసేపు ఆలోచించాలి. ఈరోజుటి డీప్ డైవ్ ఇక్కడితో ముగిద్దాం.